కరెక్ట్ ఆ వ్యక్తిని. కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, నేను మనుషులు కాళ్ళతో తొక్కి నిజాలను ఆపాలని చూసినా దేవుడు చేతితో వాటిని బయటికి తీసుకొని వస్తాడు. ఒక్కటైతే చెప్తా ఉన్నా, వదినమ్మ వదిలిపెట్టొచ్చు, క్షమించి అధికార ఒత్తిడికి లోబడి ప్రభుత్వాలు వదిలిపెట్టొచ్చు దోషుల్ని, కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళెవరో మేము ఫైండ్ అవుట్ చేసి బయటికి తీసుకొని వస్తాం. రెండవది, ప్రవీణ్ పగడాల గారితో పాటు అజయ్ బాబుని చంపుతామని అంటున్నారు కదా. నేను ఇవాళే కాదు, ఇంతకు ముందు నుంచి చెప్తా ఉన్నా. హమారా ప్రసాద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నెక్స్ట్ చచ్చేది నువ్వేరా ప్రవీణ్ తో పాటు అని. నేనేమంటున్నానంటే, వాడు బురద పందికి తక్కువ, ఊర పందికి ఎక్కువ. నా ఇంటి ముందు కుక్క కూడా అట్లాంటి వాడితో డిబేట్ చేయదు. ప్రవీణ్ అన్న కుటుంబం తెలంగాణలో ఉన్నంత వరకు ఆవిడ మన ఇంటి ఆడబిడ్డగా భావించి ఒక కన్ను ఆ కుటుంబం క్షేమం కోసం అటువైపు వేసి చూడాల్సిన బాధ్యత మనది. ఆ తల్లి ఇంట్లో ఇప్పటికి జరిగిన కీడు చాలు. నేను చెప్తా ఉన్నా, ఆ పసిబిడ్డను కూడా చంపడానికి రెక్కీ చేశారు అన్న వార్తలు ఉన్నాయి మా దగ్గర. ఆ భయంలోనే అన్న చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏం జరిగిందో దేవునికి మాత్రమే తెలియాలి. రేపెట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. అందులో కానీ ఏమైనా తేడాగా రాజమౌళి గారు రాసిన కథలాగా సినిమా స్క్రిప్ట్ గాని బయట పెట్టారు అని అంటే మాత్రం ఆ తర్వాత క్రైస్తవ సమాజం ఏం చేస్తుందో చేసి చూపెడతాం. చాలా ప్రాంతాల నుంచి, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి అన్న కోసం ఇక్కడికి వచ్చారు, తమిళనాడు నుంచి. నేను చెప్తా ఉన్నా, వాళ్ళ చనిపోయింది ఒక క్రైస్తవుడు కాదు, క్రైస్తవ్యం కోసం గర్జించిన ఒక గొంతు చనిపోయింది. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తాం. నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ పగడాల గారి వారసత్వాన్ని ముందుకు తీసుకొని వెళతాం. జై బోలో యేసు మహారాజ్ కి, జై బోలో యేసు మహారాజ్ కి. చాలా మంది అంటున్నారు నెక్స్ట్ మీరే అని. నేను చెప్తా ఉన్నా,